నమస్తే అండి. నమస్తే సార్. జూన్ 4వ తారీఖున ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయనుకుంటున్నారు? వైసీపీకి అనుకూలంగానే నమ్ముతున్నాను. హ్మ్. ఎందుకంటే హ్మ్. జనాలందరూ అభిప్రాయం కూడా, జనాలందరి ఇష్టం కూడా జగన్ గారి మీద ఉందండి. హ్మ్. ఖచ్చితంగా జూన్ 9వ తేదీని జగన్ గారే ప్రమాణ స్వీకారం చేస్తారండి. ఎందుకు చేస్తారు ఆయన ప్రమాణ స్వీకారం? ఆయన ఏం చేశారని చేస్తారు? ఆయన ఏం చేశారంటే చాలా చేశారు. హ్మ్. రైతు భరోసాలు హ్మ్. ప్రతి ఊరికి తీసుకొచ్చారు. తర్వాత సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చారు. తర్వాత ఇంకేంటంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి 1వ తేదీ ఎర్లీ మార్నింగే ఎవరు ముందు అయితే చాలా ఇబ్బంది పడేవారు. ఆఫీసు వెంబడి తిరిగి ఎండలు నిలబడి రకరకాల పరిస్థితులు ఉండి ఆ పెన్షన్ ఇంటికి రావాలంటే చాలా టైం పట్టేది. అలా కాదు, తెల్లారబోతుకి ఇంటికి వచ్చి వాలంటీర్లే ఇచ్చేయడము. తర్వాత రైస్ ఒకటి ఇంటింటికి తెచ్చి రైస్ ఇవ్వడము. ఈ రీతిగా ప్రతిది కూడా నేరుగా ప్రజలకే అందుబాటులో వచ్చేలాగా జగన్ గారు చేశారు. కాబట్టి ప్రజల జీవన విధానం చాలా ఈజీగా ఉంది ఇంతకుముందు కంటే. అందుని బట్టి జగన్ గారు కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇక చూస్తే మరి మీ గ్రామానికి వచ్చేసరికి మీ గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి పనులు ఏమన్నా ఉంటే చెప్పగలరు? ఇప్పుడు చెప్పాను కదండి, ఇప్పుడు ఉన్న ప్రతిది కూడా స్కూల్ పిల్లలకి కావచ్చు, కాపు నేస్తం కావచ్చును. తర్వాత చాలా చాలా ఉన్నాయి కదండి. ప్రతి క్యాస్ట్ కి వారికి సంబంధించి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి స్త్రీకి, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ప్రతి వాళ్ళకు కూడా ఇది అందుబాటులోకి వచ్చింది. అసలు జగన్ గారు ఎన్ని పథకాలు అయితే పెట్టారో ఆ అర్హులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా, అందరు కూడా అవి ఆటోలు కావచ్చు, ఇంకేది కాదు, ఇంకా అది ఇదేనే కాదండి, అసలు పెట్టింది ఏది కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు ఏదైతే చెప్పారో చెప్పినట్టుగా అందరికీ అందింది. కాబట్టి మరి ఆయనే మరలా సీఎం అవుతారని మా నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ అండి.